థైరాయిడ్ అంటున్నాం కదా సార్, థైరాయిడ్ చాలా మందికి వస్తుంది. థైరాయిడ్ రావడం గల కారణం ఏంటి? థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి సంతాన సమస్యలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్ ఎక్కువ ఫీమేల్స్లో వస్తుందండి. హైపోథైరాయిడిజం అనేది. హైపర్థైరాయిడిజం తక్కువ పర్సెంటేజ్, హైపోథైరాయిడిజం ఎక్కువ. కారణాలు పెద్ద చాలా మందికి తెలియదు, రీసెర్చ్లో కూడా పెద్ద తెలిసేది ఏం లేదు. కాకపోతే దానికి సొల్యూషన్ చాలా ఈజీ. హైపోథైరాయిడిజం ఉందనుకోండి, దానికి మనకి ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు నార్మల్ మనిషి ఎలా ఉన్నారు మీరు అంతే, ఎక్సెప్ట్ దట్ యు ఆర్ టేకింగ్ సమ్ ఎక్స్ట్రా ట్యాబ్లెట్. ఎందుకంటే మన బాడీలో తగినంత హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి బయట నుంచి అడిషనల్గా హార్మోన్ రీప్లేస్ చేస్తుంది, అందుకని ట్రీట్ చేయట్లేదు మనం. అది రీప్లేస్ చేసుకుని థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీకి కానీ ఫర్టిలిటీకి కానీ ఏ ఇబ్బంది ఉండదు, అసలు నో ఇష్యూస్. ఓన్లీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఆ థైరాయిడ్ హార్మోన్ ఎవరికి ఎంత డోస్ అవసరం వస్తుందో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ స్పెసిఫిక్ డోస్లో కంట్రోల్ ఉన్న డోస్ మనం కంట్రోల్ వేసుకోగలిగితే డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. సో థైరాయిడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డిసార్డర్. అంటే ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు అంటే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఫండమెంటల్గా 30-40 years బ్యాక్ అయితే ఉప్పులో ఐడిన్ ఉండేది కాదండి. అప్పుడు అయోడైజ్డ్ ఉప్పు వాడమనేవాళ్ళు. ఇప్పుడు ఏ ఉప్పు అయినా ఐడిన్తో ఉంటుంది, సో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తినొద్దు అంటాం, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలీ ఇట్లాంటివి. సౌత్ ఇండియన్స్లో జనరల్గా చాలా తక్కువ తింటారు, వన్స్ ఇన్ ఏ వీక్ తినడం అనేది ఆపక్కర్లా. నార్త్ ఇండియాలో చలికాలంలో ఎక్కువ అయ్యే దొరుకుతాడు, అయ్యే ఎక్కువ తింటారు. అట్లాంటి వాళ్ళు ఆపాల్సిన అవసరం వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.